దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి పింజమూరు వెళ్ళే బస్సు ఇది. తెల్లవారుజామున 6 గంటల కంటే ఇంచుమించుగా పావుతకు 6 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీక్కోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పరు రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో మా ఫైర్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్లో కూడా నియర్ బై హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 members ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళు. అంటే ఇటువంటి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే నాతో పాటు డీసీపీ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్లో ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 December వరకు బస్కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైసెన్స్ అన్ని పక్క పేపర్స్తోనే వెళ్తుంది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేటట్టుగా మేము చూసుకుంటాం. కర్నూలు ఘటన తర్వాత ఇది మళ్ళీ రెండోది. కర్నూలు ఘటన జరిగినప్పుడు కూడా చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా? ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే మీ సిస్టమ్ ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వటం అనేది ఉండదండి. కాకపోతే కొంచెం ఇప్పుడు యాక్ట్లు కొన్ని ఉంటాయి. నేషనల్ యాక్ట్ ప్రకారం, బేసిస్ ప్రకారం కొన్ని ఇక్కడ బస్సెస్ పర్మిట్ చేయాల్సి వస్తుంది. నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని బస్సెస్ నేషనల్ పర్మిట్స్ ఉంటాయి, కొన్ని విషయాలు మన స్టేట్ పర్మిట్స్ ఉంటాయి. ఇలాంటి విషయంలో కొన్ని కండిషనల్ బేస్ చేసుకొని వాళ్ళ కండిషన్ అన్ని చూపించుకొని వస్తున్నారు. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, డ్రైవర్ నెగ్లిజెన్సీయా, లేకుంటే డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా, ఇవన్నీ కూడా నేను, డీసీపీ గారు, మంత్రి గారు ఇప్పుడే మేము ఎస్పీ గారితో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు బస్సు డ్రైవర్ ఎన్ని గంటలకి బస్సు ఈ డ్రైవింగ్కి ఎక్కాడు అంటే అరౌండ్ 6 hours నుంచి అతను ఒకటే డ్రైవ్ చేస్తున్నాడా, స్పేర్ డ్రైవర్ ఉన్నాడా లేదా, టెక్నీషియన్ ఉన్నాడా లేదా. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఒక ఇన్పుట్ ఇచ్చారు. కరెక్ట్గా ఎర్రగొండపాలెంలో ఈ బస్సును ఆపారు, ఇంచుమించు 1 hour ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇట్స్ ఎ ప్యూర్లీ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్కి అంటే ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే బస్సు యాజమాన్యాలు బస్సులు నడిపిస్తున్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మీరు రీసెంట్గా చూస్తే మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మామూలుగా అంటే జనరల్ డిస్కషన్ చేస్తాం, కానీ దీని మీద ప్రత్యేకంగా మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఒక నివేదిక కూడా సమర్పించమన్నారు. 1 or 2 daysలో పోలీస్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఆ నివేదిక కూడా సమర్పించనున్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఎక్కడైనా సెంట్రల్ యాక్ట్లో ఎక్కడైనా అమెండ్మెంట్ చేయాలేమో అది కూడా కనుక్కొని మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం పూర్తి అధికారాలు కొన్ని మన చేతుల్లోకి వస్తాయి కనుక డెఫినెట్గా సెంట్రల్ యాక్ట్ని బేస్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మేము కూడా యాక్ట్ చేయలేకపోతాం. సో డెఫినెట్గా దానికి కూడా మేము సానుకూలంగా వాళ్ళకి కూడా విషయం చెప్పి స్టేట్ యాక్ట్ని కూడా కొంచెం బలోపేతం చేసి నేషనల్ యాక్ట్ని కూడా కొంచెం మార్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు, సలహాలు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తామని మేము ఇప్పుడు ఇది ఉందండి. ఎస్, ఇప్పుడు అనుమతి ఇవ్వడం అనేది ఇప్పుడు ఇది నేషనల్ పర్మిట్ ఉన్నది. ఇది నేషనల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ ఉన్నది ఎక్కడి నుంచి లైసెన్సులు వస్తాయి, ఎక్కడి నుంచి పర్మిట్స్ వస్తాయని మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి నేను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక మేము అదే మాట్లాడుకుంటున్నాము, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా అదే మాట్లాడుకుంటున్నాం, మంత్రి గారు కూడా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓన్లీ ఒకటి ఉంది బస్సు. అంటే ఎవ్రీ బస్కి యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకటే లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ముందు డోర్ ఉంటుంది.
బట్ ఇప్పుడు ఏంటంటే అందులోని కూడా రిఫార్మ్స్ చేయడానికి ఆల్రెడీ ఒక యాక్ట్ కూడా రాబోతుంది. అది కూడా నేషనల్ యాక్ట్ అక్కడ నుంచి రాబోతుంది. కంపల్సరీగా ఎవ్రీ 15 మెంబర్స్ 20 మెంబర్స్ ప్యాసింజర్ ఉన్న చోట కంపల్సరీగా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇప్పుడు విషయం ఏంటంటే అలాంటి యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు వన్ ఆఫ్ ద ట్రోమాలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కొందరు నిద్రావస్థలో ఉంటారు, నిద్రలోనే దురదృష్టవశాత్తు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే యాక్సిడెంట్ కోణంలో చూసి డెఫినెట్గా దీని మీద ఎవరైనా నెగ్లిజెన్సీ ఉందంటే అందులో ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తి లేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నా కూడా బస్సు ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం. ఎక్కడ కూడా దాని మీద ఉపేక్షించే పరిస్థితి లేదు. మేమేం చెప్తున్నామంటే ఇందులో ఇంకా యాక్ట్లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, లేకపోతే బస్సు స్ట్రక్చర్లో ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని నెక్స్ట్ టైం వచ్చే బస్సెస్ అన్నింటినీ కూడా. ఇందాకే కమిషనర్ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మన కమిషనర్ గారు అదేవిధంగా మంత్రి గారు అందరూ మాట్లాడుకునేటప్పుడు ఈ స్లీపర్ బస్సెస్లోనే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత లాస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని కూడా చూసుకున్నా కూడా ఈ లాస్ట్ మనం చూసుకుంటే 141 ఎంతోమంది 145 మెంబర్స్ మొత్తం దేశం మొత్తం మీద చూసుకుంటే 45 యాక్సిడెంట్స్. అందులోని ఓన్లీ స్లీపర్ బస్సెస్కి ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి. ఎందుకంటే అందులోని ఫ్లామబుల్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి జరిగిన తర్వాత ఆ కర్టెన్స్ అని, ఆ కుషన్ అని, వాట్ ఎవర్ ఇట్ మేబీ అవన్నీ కూడా ఫ్లేమబుల్. వాటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ స్లీపర్ అన్నది లేకుండా ఆ ప్రయత్నం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ పంపించింది ఆల్రెడీ దాని మీద కూడా. సో ఇవన్నీ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా సహకరించండి. ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుందాం. దయచేసి దీన్ని యాక్సిడెంట్గా మాత్రం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారికి ఒక మహిళ చెప్పిందట 100కి 108కి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వదని చెప్పింది. దాన్ని ఎలా చూస్తారు? ఒకసారి నేను చెక్ చేసుకుంటాం. మాకు తెలిసి మాకు ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆన్ గోయింగ్ వ్యక్తి అంటే కార్లో వెళ్తూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఫైర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు. అతను వెళ్తూ చూసి ఒక ఇద్దరిని రెస్క్యూ కూడా చేశాడు. ఆయన ఇద్దరిని కాపాడి ఇంకా తన వల్ల కాక తను కొంచెం పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన 6:15కి డిపార్ట్మెంట్ ఉంది. దానికి ఒక 5 నిమిషాల ముందు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే ఇన్సిడెంట్ జరిగి ఒక 10 మినిట్స్లో ఈరోజు డిపార్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు నియర్ బై 10 మినిట్స్లో ఈరోజు పబ్లిక్ చెప్తున్నారు. 10 మినిట్స్లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి ఒక 20 వెరీ గుడ్. మీ అందరి తరఫున ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా, సిఐ గారిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా రిస్క్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైం నేను అడిగాను, ఫైర్ వాళ్ళని కూడా అడిగాను, సిఐ గారిని కూడా అడిగాను, ఏంటయ్యా పొజిషన్ మీరు వచ్చేసరికంటే చాలా హెవీగా మంటలు ఉన్నాయని. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక 28 మంది ప్రాణాలని ఈరోజు కాపాడిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు కూడా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి మేము వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి. గ్రానైట్కి సంబంధించి పర్మిటింగ్ నుంచి లోడ్ ఎక్కువ వేసుకొని